మీరు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా మీ పొట్టకూటి కోసం మీ కడుపు మీరు నింపుకుంటూ మీ కుటుంబాన్ని మీరు పోషించుకుంటూ ప్రభుత్వం మీదనో ఇంకొకరి మీదనో ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రానికి దేశానికి కూడా కొంత ఆదాయాన్ని మరి పరోక్షంగా పన్నుల రూపంలో ఇస్తూ మరి మీ వ్యవహారం నడుపుకునే సామాన్యులు మరి చిన్న చిన్న ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టు చిన్న వ్యాపారులు తప్ప ఎవరు కూడా ఇక్కడ అదానీలు అంబానీలు అయితే లేరు. ఉన్నారా ఎవరన్నా? అయితే అందరూ మరి పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో రూపంలో మనం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు. అట్లాంటి మీకు 2014 నుంచి 2023 వరకు ఎన్నడన్నా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినామా? ఎన్నడన్నా ఒక్క రోజన్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఇక్కడ బండి ఎందుకు పెట్టినామని తీసవతలు పాడేయడం, లేదా పోలీసు వాళ్ళు వచ్చి టకటక కట్ట మీద కొట్టడం, లేదా గుండగాళ్ళు వచ్చి హఫ్తా వసూలు చేసుడు, ఇట్లాంటి ఎప్పుడన్నా చూసినామా? ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు. గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది, ఎవరో చిన్న చితక మనిషి కాదు, మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు. చూసిరా లేదా? మొన్న మీరంతా చూడలేదా? చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, చూసిన వాళ్ళు సంతోషం, చూడని వాళ్ళకి చెప్తున్నా. మంత్రి గారి ఇంట్లో ఎవరినో దాచిపెట్టినరు. ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించిండు. మంత్రి గారి ఓఎస్డి అంటే పిఏ, ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు. ఆ తుపాకీ మంత్రి గారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రి గారి ఇంటి మీదకి పోయినరు. పోతే ఆ మంత్రి గారి బిడ్డ లొల్లి పెట్టింది. మేమెందుకు ఇచ్చినాం? ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి. ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర మనిషి ఒక ఆయన ఉంటాడు రోహిన్ రెడ్డి అని, ఆ రోహిన్ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు. బెదిరించినోడు రోహిన్ రెడ్డి, తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి గారి బిడ్డ చెప్తుంది. పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు? కాదు, తుపాకీ ఇచ్చింది మంత్రి గారి భర్త, బెదిరించింది మంత్రి గారి పిఏనో ఓఎస్డిఓ ఆయన, కాబట్టి ఆయన పట్టుకపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినరు. ఆఖరికి ఏమైంది తెలుసా? ఆఖరికి ఏమైంది అలా అంటే మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాలలాగా పోజుగొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రి గారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరించిండో వాడిని మంత్రి గారి కారులు ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగటికెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే, రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలైపోయింది. రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రో అని కొట్లాడుకుంటున్నారు. తుపాకీ పెట్టింది పక్కనట, కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా పంచాయతీ అదే. కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా అంటే పోలీసుడు ఏం చేస్తున్నట్టు? పోలీసుడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా, పిలవాలా, విచారించాలా, అట్లా పెడతావు, ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల. అది ఏదీ లేదు. అట్లాగే నిన్న చూసినారు మీరు, పంపకాల్లో తేడాలు వచ్చినాయంట. పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది. ఆ మధ్యన సినిమా వచ్చింది.